నమో వెంకటేశాయ. దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దీపావళి పండుగను నరక వధానంతర సంతోష సూచకంగా జరుపుకోవడం మన ఆచారం. కృష్ణ చతుర్దశి నాడు నరకవధ జరగటంలో కూడా ఒక విశేషం ఉంది. తమో రూపుడైన నరకుని వధకు సూర్యోపాసకుడైన సత్రాజిత్తు కూతురు సత్యభామ కారకురాలు కావడం. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. ఆనందోత్సాహాలతో దివ్య దీప్తుల దీపావళి, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాళికల శోభతో వెలుగొందే గృహాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాలగోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస. దీపకాంతులతో చుట్టూ ఉన్న తిమిరాన్నే కాదు, మనస్సును చుట్టుముట్టిన చీకటిని వదిలించుకోవలసిన సమయం ఇది. ప్రతి హృదయంలోనూ జ్ఞానదీపం వెలిగిన నాడు జగమంతా దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. కాళీదేవి అనుగ్రహాన్ని పొందిన భూదేవి పుత్రుడు నరకాసురుడు. సకల చరాచర సృష్టిలో ఎవరి వల్లనూ తనకు మరణం కలగకూడదనే వరం పొంది దుష్టుడై వెర్రవీగాడు. తన తల్లి చేతుల్లో తప్ప ఇంకెవరి వల్ల తనకు మరణం సంభవించకూడదని వరం కోరుకున్నాడు. వరగర్వంతో స్త్రీలను చెరబట్టి దేవతల్ని హింసింపసాగాడు. దేవతల కోరికపై శ్రీకృష్ణుడు నరకాసురునిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. సత్యభామ కూడా శ్రీకృష్ణునితో కలిసి యుద్ధానికి వెళ్లాలని ముచ్చటపడింది. సత్యభామను వెంట తీసుకుని భీకరమైన యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధిస్తాడు.
అందుచేత ఈ జగత్తంతా పరవశించి దీపాలు వెలిగించి ఆనందోత్సాహాలతో జేజేలు పలికే విజయోత్సవం దీపావళి. ఎంతో విశిష్టమైన ఈ దీపావళి నాడు శ్రీ మహాలక్ష్మి దీపకాంతుల్లో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దీపలక్ష్మి తన శత సహస్ర కిరణ కాంతులతో అమావాస్య నాటి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేస్తుంది. సర్వభక్త జనావళి భక్తి పారవస్యంతో శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహించడంతో పండుగ సంరంభం మొదలవుతుంది. కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయ కమలంలో విలసిల్లుతున్న శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించి సంపదల కోసం ధ్యానిస్తారు భక్తులు. సిరులను గూర్చే శ్రీలక్ష్మి పూజకు రండి, సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణాసాగరి. దేవదానవులు పాలసముద్రం చిలికినప్పుడు మొదట అగ్ని పుట్టింది. జీవకోటికి వెలుగు అవసరం కాబట్టి ఆ అగ్ని శిఖలను లక్ష్మీదేవిగా భావించారు. ఈ సంఘటన ఆశ్వయుజ బహుళ అమావాస్య నాటి రాత్రి జరిగి లోకాలకు చీకటి తొలగిపోయింది. అప్పటి నుండి అమావాస్య నాడు లక్ష్మీ పూజలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీదేవి దీపానికి సంకేతమయ్యింది. మనం సమస్తమైన దేవతా పూజలకు శుభకార్యాలకు ముందుగా దీపారాధన చేసి దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవతలు తేజోవంతులు, దీపం వాళ్లకు ప్రతీక. కనుక దీపజ్యోతిని జ్యోతిషాం జ్యోతిరుత్తమం అని అంటారు. భారతీయ సంస్కృతిలో మంగళకరానికి ప్రతిరూపమైన దీపజ్యోతికి విశిష్టమైన స్థానం ఉంది. సాయంత్రం ప్రమిదల్లో దీపాలు వెలిగించి అందంగా పేర్చడంలో ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో శోభిల్లుతుంది. రాత్రి ఇంటిల్లిపాది ఎంతో సంబరంగా బాణాసంచా పేలుస్తారు. గగనతలంలో బాణాసంచా పేలుళ్ళు, తారాజువ్వలు చీకటిని చీల్చుకుంటూ దూసుకు వెళ్లి వెలుగుల పూలను విరజిమ్ముతాయి. శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఎంతో వైభవంగా జరుపుకునే కాంతివంతమైన దీపావళి పండుగ శోభ ప్రతి భారతీయునిలో మిగిల్చే ఆనందానుభూతి వర్ణనాతీతం.
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. మహిళామణులంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదుల్లో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించడం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దూర్వాస మహాముని దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని చెబుతాడు. ఆ తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదల్ని పొందాడని పురాణాలు పేర్కొన్నాయి. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈ నరక చతుర్దశి ప్రాతకాలాన నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం ఉండదని పురాణ వచనం. యముని స్మరించడం, నమస్కరించడం ఈ రోజున శ్రేష్ఠ కృత్యం. కొందరు యమతర్పణం పేరుతో యమునికి ప్రీతిగా తర్పణాలు విడుస్తారు. నరక చతుర్దశి నాటి ప్రదోష సమయంలో దీపాలను వెలిగించాలని ఈ రోజుతో మొదలుపెట్టి వరుసగా మరో 2 రోజుల పాటు ఇళ్లలో, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రాకారాల్లో, ఉద్యానవనాల్లో, గృహద్వారాల వద్ద, గోశాలల్లో, గుర్రపుశాలల్లో, గజశాలల్లో దీపాలు వెలిగించాలని పెద్దల మాట. అంటే 3 రోజుల పాటు దీపోత్సవం జరపాలని తెలుస్తోంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 కలిసి దీపోత్సవ రాత్రులు. ఒక దీపం వెలిగింది, మరో దీపాన్ని వెలిగించింది. ఆ దీపం ఇంకో దీపాన్ని, ఇంకో దీపం మరింకో దీపాన్ని,
ఎటు చూసినా దీపాలే, ఎటు చూసినా వెలుగులే, ఎటు చూసినా ఆనందమే. దీపదేవత నిత్యమై సత్యమై నువ్వు వెలుగుతూనే ఉండాలి. తిమిరంతో సమరంలో మాకు చెదోడుగా నిలవాలి. వెలుగుల బాణమేసి అజ్ఞానాంధకారాన్ని తరిమికొట్టాలి. సమాజంలో ఉన్న చీకటిని తరిమేయడానికి వీధి దీపం, కుటుంబంలో చీకటిని తొలగించడానికి నట్టింటి దీపం, మనలోని మనసులోని చీకటిని వదిలించుకోవడానికి జ్ఞానదీపం. హృదయ జ్యోతిని వెలిగించుకోగలిగితే ప్రపంచమే ఓ దివ్య దీపంలా దర్శనమిస్తుంది. శ్రద్ధాదీపం నమోస్తుతే. దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఓ జీవితాన్ని వెలిగిస్తున్నంత శ్రద్ధ ఉండాలి. ఆ వెలుగు పూలతో పరమాత్మను అర్చిస్తున్నంత భక్తి నిండాలి. ప్రమిద, ఒత్తి, నూనె, దీపారాధనలు ప్రతిదీ ప్రతీకాత్మకమే. దీపంలో పంచభూతాత్మకమైన సృష్టిని చూస్తాం. నేల, నీరు, నిప్పు, ఆకాశం, గాలి పంచభూతాలు. మట్టి ప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, తెల్లని ఒత్తి ఆకాశతత్వానికి, ప్రజ్వలనకు సహకరించే గాలి వాయుతత్వానికి, జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. ఆ మాటకొస్తే మనిషి శరీరము పంచభూతాల సమాహారమే కదా. దీపం తానంతట అదే వెలగదు. ఎవరో ఒకరికి చీకటిని దూరం చేయాలనే తలంపు కలగాలి. అగ్గిపెట్టెను వెతికి తేవాలి, పొల్లను వెలిగించాలి. అప్పుడే దీపం వెలిగేది, వెలుగులు పూసేది. మనిషి అంతే. ఎవరూ పుట్టుకతో మేధావులు కాదు, ఎవరూ పుట్టుకతో కుబేరులు కాదు. సంకల్పం ఉండాలి, శ్రమ తోడవ్వాలి. అప్పుడే విజయం వరిస్తుంది. చీకట్లోనూ మనకు కళ్ళుంటాయి, కాని ఏమీ కనిపించదు. చీకట్లోనూ పరమాత్మ ఉంటాడు, అయినా మనం చూడలేం. కారణం ఆ చీకటి పరిసరాల్నే కాదు, మనల్ని ఆవరించి ఉంటుంది. అక్కడేమీ లేదన్న అజ్ఞానం గుండెల నిండా గూడు కట్టుకొని ఉంటుంది. మన ఉనికి మాత్రమే నిజమన్న అహంకారం రాజ్యమెలుతూ ఉంటుంది. మరొకరి ఉనికిని గుర్తించలేని మాయ కమ్మేసి ఉంటుంది. దీపం వెలిగించగానే కళ్లకు కట్టిన చీకటి గంతలు తొలగిపోతాయి, వెలుగు రేఖలు విస్తరిస్తాయి. పరమాత్మ కలడో లేడో అన్న సంశయం తొలగిపోతుంది, ఉన్నాడన్న నమ్మకం ఏర్పడుతుంది. ఈ సువిశాల విశ్వంలో మనమెంత, అణువంత అన్న ఎరుక సాధ్యపడుతుంది. అయినా పరమాత్మ ముందు దీపం వెలిగించేది స్వామికి వెలుగునివ్వడానికి కాదు, మనలోని లోలోని చీకట్లను తరిమేమని వేడుకోవడానికి. కాలిపోయేది ఒత్తి కాదు, మనలోని అహం. కరిగిపోయేది నూనె కాదు, జీవితం, ఈ మానవ దేహం శాశ్వతమన్న భ్రమ. నరకుని వధించ శ్రీ సత్యభామ, భువిలో జరిగేను దీపావళి. సిరులకు నెలవైన శ్రీ మహాలక్ష్మిని భక్తితో కొలవంగ దీపావళి. ఇంటింట వెలిగేటి దీపాల కాంతులు శుభములు చేకూర్చు దీపావళి. దీపావళి దీపావళి, చీకట్లు తొలగించు దీపావళి. దీపావళి దీపావళి, వెలుగులను పంచేటి దీపావళి. దీపావళి పండుగ జ్ఞాన వికాసానికి, తిమిర నాశనానికి చిహ్నం. అసలు దీపం వెలిగించి ఆహ్వానిస్తే చాలు, దేవతలు దిగివస్తారు. మానవులలోని తిమిరాన్ని తొలగించేది జ్ఞానదీపం. ఆ చిహ్నానికి దీపావళి పండుగ ప్రపంచానికి వెలుగుల వెల్లువను ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.